చిరంజీవి గారు నమస్తే అమ్మా అందరికి చిరంజీవి గారు గుర్తుపెట్టిన ఫ్యాన్ గుర్తుపోతే పూజలో ఇంకా మంచిది మనకు ఆశీర్వదించినప్పుడు అటువైపు ఉంది మంగళగిరి ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు లక్ష్మీనరసింహస్వామి కాలనీలో ప్రజలందరినీ కలవటం జరిగింది. చాలా సంతోషంగా జగనన్న సంక్షేమ పథకాలు మాకు అందుతున్నాయి, మేము ఆనందంగా ఉన్నాం. దాదాపు 95% ఈ ప్రాంతంలోని ప్రజలకి జగనన్న సంక్షేమ పథకాలు అందుతున్నాయని చాలా ఆనందంగా చెప్పారు. చాలా సంతోషం. అందుకనే మేమందరం కోరుకునేది కూడా 24లో కూడా మళ్ళీ జగనే రావాలి. ఎందుకంటే పేదలందరూ ఆనందంగా బ్రతకాలన్నా, ఈ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఆనందంగా జీవించాలన్నా కూడా పేదలను గుండెల్లో పెట్టుకునే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చాలా ఘంటాపదంగా ఇక్కడ ఉన్న ప్రజలు చెబుతున్నారు. దానితో పాటుగా ఈ మధ్య తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి భార్య నారా బ్రాహ్మణి మంగళగిరి వచ్చారు. వచ్చి చేనేతల డైంగు, చేనేతలకి ఇక్కడ షెడ్డు కట్టించాము అని ఆమె కొద్దిగా ఆర్భాటం చేస్తూ కొన్ని మాటలు అన్నారు. బ్రాహ్మణి గారికి నేను ఒకటే చెప్తున్నాను, మహిళలను గౌరవించే పార్టీ, గౌరవించే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అమ్మా, 2014 నుంచి 19 దాకా మీ మామగారు, మీ వారు మా మంగళగిరి గడ్డ మీద, ఈ చేనేతల గడ్డ మీద ఉండి పరిపాలన సాగించారమ్మా. ఏనాడు మీరు కానీ, మీ మామ కానీ, మీ వారు కానీ మా చేనేతలను పట్టించుకున్నది లేదమ్మా. ఒక్కసారన్నా మంగళగిరిలో ఉన్న చేనేత
కుటుంబాలని పలకరించడం కానీ వాళ్ళ పరిస్థితులు తెలుసుకోవటం కానీ ఏదైనా సహాయం ప్రభుత్వం తరఫున చేశారా? స్పష్టంగా అడుగుతున్నా, చెప్పండి అమ్మా. ఈరోజు ఎలక్షన్లో స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, మీ వారు గెలుపు కోసం ఇక్కడ చేనేతలను వలలో వేసుకుందామని అబద్ధాల ప్రచారాల ద్వారా మీరు వస్తున్న తీరు మంగళగిరి ప్రాంత చేనేతలే కాదమ్మా, రాష్ట్రంలో ఉన్న చేనేత కుటుంబాలన్నీ గమనిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే మీ మామగారు ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రంలో ఉన్న చేనేత పెద్దలందరం కూడా ఉదయం 11 గంటలకు వెళ్తే నైట్ 11 గంటల దాకా ఉండి ఏ విధంగా అవమానించారో మొన్న ఈ మధ్య ఎమ్మెల్సీ పంచుమతి అనురాధ గారు విమర్శ చేశారు. ఆ అవమానించబడ్డ వాళ్ళలో వాళ్ళ తండ్రి గారు కూడా ఉన్నారు, ఆమె కూడా ఉన్నది. తెలుసుకోండి. స్వార్థంతో విమర్శలు చేయటం కాదు, నిజంగా తెలుగుదేశం పార్టీ చేనేతలకి న్యాయం చేసిందా, చేనేత కుటుంబాలను ఆదుకుందా అనేది మనస్సాక్షిని అడిగితే చెబుతుంది. అంతేగాని విమర్శలు చేసి ఇక్కడ ఏదో చేనేత పరిశ్రమను ఉద్ధరిద్దామని మీరు ఆటో నగర్లో షెడ్ వేసి చేనేత పరిశ్రమను ఏ విధంగా ఉద్ధరిస్తారో చెప్పండి. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీ మామగారు ఉంటే ఏ పరిశ్రమను ఎందుకు ఇట్లా నాశనం చేశారు? హైటెక్ అని దాన్ని బుధానేసుకొని అతి ప్రాచీనమైన చేనేత పరిశ్రమను నాశనం చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు కాదా? 5 సంవత్సరాలు ఇక్కడే ఉండి చేనేత వర్గాలకి రూపాయి ఖర్చు పెట్టని నారా